అసలే ఇంట్లో కొంతమంది ఆ శామ్కి బ్రహ్మరథం పడుతున్నారని నేనేడుస్తుంటే చివరికి కొడుకు కూడా ఇలా చేస్తుంటే నేనేమనుకోవాలి? ఇంకా ఆలస్యం చేయడం అస్సలు కుదరదు. వెంటనే వాడి చేత బలవంతంగా అయినా సరే సామాన్య మెళ్ళలో 3 ముళ్ళు వేస్తాను. ఈ విషయంలో ఇక వెనక్కి తగ్గేది లేదు. హలో, నేనండి జయంతిని మాట్లాడుతున్నాను. నేను ఇంటికొచ్చేస్తున్నాను. వస్తూనే ఇంట్లో పెద్ద పార్టీ ఉంది. మన సామాన్యని నా కోడలిగా అందరికీ పరిచయం చేయబోతున్నాను. కాస్త నేనొచ్చేలోగా ఆ ఏర్పాట్లు చూడండి. ఉంటానండి, బాయ్. ఒరే సూర్య, తల్లిని నేను ఫోన్ చేస్తే కట్ చేస్తావా? వస్తున్నాన్రా, చెప్తాను సంగతి. అమ్మకి ట్రీట్మెంట్ పూర్తయి బయలుదేరి ఇంటికి వస్తుంది. అమ్మ ఇప్పుడు వచ్చిందంటే ఏం జరుగుతుందో కూడా నీకు బాగా తెలుసు. టైం లేదు సార్, కాస్త ఆలోచించు ప్లీజ్. ఈ ఒక్క విషయంలో నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యి. ఆఫ్టర్ దట్ లైఫ్ లాంగ్ నేను నీ మాట వింటాను. అర్థం చేసుకో సార్. అమ్మ రాకముందే నువ్వు ఇక్కడున్నావా? నువ్వు మెడిసిన్స్ వేసుకోవాలి కదా, అందుకే తీసుకొచ్చాను. అవసరం లేదు చంద్ర. అదేంటి, టైంకి మెడిసిన్ వేసుకోవాలని డాక్టర్ చెప్పారు కదా. ఓకే, వేసుకుంటాను. అదేదో తన చేత్తో ఇవ్వమని చెప్పు. ఏమో అన్నయ్య, మీరిద్దరు చూసుకోండి. చంద్ర, వెళ్ళిపోతావేంటి? నేను వెళ్తే ఈ మెడిసిన్స్ అన్నయ్య చేతికి ఇస్తావని. ఏంటి జోక్గా ఉందా నీకు? నేనివ్వడమేంటి? తన హెల్త్ మీద కేర్ తీసుకోవాల్సింది తనా నేనా? నువ్వు అన్నయ్య తెలుసుకోవాలి. నన్ను అడిగితే నేనేం చేయగలను? నన్ను డిస్టర్బ్ చేయొద్దని తనతో చెప్పు. చెప్పు చంద్ర. పక్కనే ఉన్నాడుగా, వినిపిస్తుందిగా. అట్లీస్ట్ తన ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. ఇది కూడా అన్నయ్యకి వినపడింది. ఏ మ్యాన్, చెప్పండమ్మా. go and set all the sofas and furnishings. Go and set it fine. తెలుగులో చెప్పండమ్మా. Baby, these people don't have knowledge about English. అమెరికాలో వర్కర్స్, సర్వెంట్ మేట్స్ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు తెలుసా? ఇది భారతదేశం కదమ్మా. ఇదిగో, ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళి పని చూసుకో. బాబు సూర్య, సూర్య, అక్కడేం జరుగుతోంది? ఆ హడావిడంతా ఏంటి? నాకు తెలియదు నాయనమ్మా. వెళ్ళి కనుక్కో. చంద్ర, వెళ్ళొకసారి కనుక్కో. ఓకే అన్నయ్య. ఎందుకంత హడావుడి చేస్తున్నారు? ఈ డెకరేషన్ ఏంటి? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. హలో, ఇది మా ఇల్లు. మా ఇంట్లో మాకు తెలియకుండా ఈ హడావుడి ఏంటి? ఎందుకు ఇది? నేను అడిగిన వాటికి నువ్వు సిన్సియర్ గా సమాధానం చేస్తున్నావా? ఇది అలాగే. బేబీ, మరేం లేదు చంద్ర, కాసేపట్లో ఇక్కడ ఒక పార్టీ జరగబోతోంది. పార్టీనా? ఎస్. నో, ఇలా ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం పార్టీ చేసుకోవడానికి ఈ ఇంట్లో కుదరదు. వై? పర్మిషన్ తీసుకోవాలి. ఎస్, ఈ ఇంట్లో ఎవరు పార్టీ చేసుకోవాలన్నా ముందుగా మా నాన్నమ్మ పర్మిషన్ తీసుకోవాలి.
ఒప్పుకుంటేనే ఈ పని చేయాలి. వాట్ ఇస్ దిస్ రూల్ చంద్ర? ఐ జస్ట్ ప్లాన్ ఏ పార్టీ చేసుకోవడం కూడా తప్ప? దీనికి కూడా పర్మిషన్ కావాలా? కావాలి. మీ పార్టీ ఏదైనా ఉంటే అది మీ రూమ్లో చూసుకోండి. దానికైతే పర్మిషన్ అవసరం లేదా? నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఎలాంటి పార్టీ జరగడానికి వీల్లేదు. ఇదిగో బాబు, మీరు వెళ్ళండి. వాళ్ళు వెళ్ళరు. పార్టీ ఇక్కడే జరుగుతుంది. నానమ్మ అనుమతి లేకుండా జరగకూడదని చెప్తే అర్థం కాదా? చంద్ర, చూసారా సావిత్రమ్మ గారు చంద్ర ఎలా మాట్లాడుతున్నాడు? అయినా మా రూమ్ లో మేం పార్టీ చేసుకోవాల్సిన అవసరం మాకేంటి? అయినా మేమేం కావాలని అరేంజ్ చేసిన పార్టీ కాదు ఇది. జయంతి ఫోన్ చేసి నేనొస్తున్నాను పార్టీ అరేంజ్ చేయండి అని నాతో చెప్పింది కాబట్టే. ఏంటేంటి మా చెల్లి పార్టీకి ఏర్పాటు చేయమని మీకు చెప్పిందా? అవును, లేకపోతే మాకెందుకు ఈ శ్రమ? వింటున్నావా అత్త? రాజ్యాలు పోయినా రాచరికాలు పోలేదని ఆవిడ గారు ఆరోగ్యం కోసం ఎక్కడెక్కడికో తీసుకెళ్లి రోజుకి 25,000 ఖర్చు పెట్టారు. అది చాలక ఇప్పుడు ఆవిడ గారు తిరిగి వస్తుందని ఇలా పార్టీలు ఏర్పాటు చేసి ఇంకా ఖర్చు పెడుతుందా? పార్టీ ఒకటేనా? అంగరంగ వైభవంగా పూర్ణ కుంభ స్వాగతం ఏర్పాటు చేయమని కూడా చెప్పిందా? ఏంటత్త ఇది? చెప్పతా? ఇదెక్కడ విడ్డూరం? ఇన్నాళ్ళు ఓపిక లేకపోయినా పోన్లే పాపం అనారోగ్యంతో ఉంది కదా అని ఇంట్లో మొత్తం చాకరీ అంతా నేనే చేసుకుంటూ వచ్చా. డబ్బు మాట ఎలా ఉన్నా ఇప్పుడు ఈ పార్టీలు గీటీలు అంటే చాకరీ చేయటం మాత్రం నా వల్ల కాదు. డోంట్ వరీ రాజీ గారు, ఈ పార్టీలో మీరేం పని చేయక్కర్లేదు. మీరిలా అంటారనే కాబోలు జయంతి పార్టీ అరేంజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని నాకు అప్పచెప్పింది. సో యూ కెన్ గో అండ్ టేక్ రెస్ట్. ఇప్పుడు అలాగే అంటుంది. తర్వాతేమో అక్క నువ్వు ఆ పంచుడు ఈ పంచుడక్క అంటూ భారం మొత్తం నా మీదే వేస్తుంది. ఆంటీ, నథింగ్ టు వరీ. మా మామ్ మీకు ఆ ఛాన్స్ ఇవ్వదు. అత్త నువ్వేం మాట్లాడవేంటత్త? సరిపోయింది. కందకి చామకి లేని దొరద నాకెందుకు అన్నట్టు ఏమైనా చేసుకోండి. ఇదిగో తర్వాత నాకు ఒక్క పని చెప్పినా నేనేమి చేయను. ఈ మాట వెళ్ళ జయంతికి చెప్పు. వాట్ ఈస్ దిస్ అన్నయ్య? ఆ బాబు సూర్య, మీరు పార్టీకి హ్యాండ్సమ్గా తయారై రావాలి. నిన్నెక్కడికి వెళ్ళొద్దని మీ అమ్మ చెప్పమని చెప్పింది. అవును, అసలు ఈ పార్టీ అరేంజ్మెంట్స్ ఎందుకో చెప్పలేదు కదూ? ఇవాళ పార్టీలో మీ అమ్మగారు నా డాటర్ సామాన్యని తన ఫ్రెండ్స్ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తారట. అదే నా డాటర్ని నీ ఫియాన్సీగా అందరికీ పరిచయం చేస్తారట. బేబీ, లెట్స్ గో. పార్టీకి చాలా ప్రిపరేషన్స్ చేయాలి.
ఏంటమ్మా ఇది? ముందు ఒక మాట నాకు ఫోన్ చేసి చెప్తే నేను వచ్చి తీసుకొచ్చుండేవాడు కదా. బయలుదేరి దారిలో నుంచి ఫోన్ చేయటం ఏంటి? నానా, డాక్టర్స్ ఏమన్నారు? అమ్మకి టోటల్గా క్యూర్ అయిపోయినట్టే కదా? ఇంకేం ప్రాబ్లం లేదు కదా? ఏమండి, ముందు మీరు లోపలికి పదండి. అమ్మా చెప్పమ్మా, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది? నేనెలా ఉంటే నీకేంట్రా? అదేంటమ్మా అలా అంటావు? నేను ఇలాగే అంటానురా. నేనింతే. అది కాదమ్మా, అసలు ఏం జరిగిందో నువ్వెలా? నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో, సామాన్య విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నావో నాకన్నీ తెలుసురా. నువ్వింకేం అడకు, నేనేం చెప్పను. అది కాదమ్మా, నేను ఇంకేం చెప్పొద్దన్నానా? నాకంతా తెలుసని చెప్పాను కదా. పదండి ముందు. అమ్మ చిన్నత్త ఎలా ఉంది ఇప్పుడు? అయ్యో ఓకేనా? ఇంకా బతికే ఉన్నాను. హలో ఆంటీ, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు ఫీలింగ్ నౌ? ఇంకా 10 రోజులు అక్కడే ఉండమన్నారమ్మా, కానీ నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను. సో నైస్ ఆఫ్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ప్లీజ్ బ్లెస్ మీ. అయ్యో, ఏంటమ్మా ఇది? నీకు పెద్దలంటే ఎంత గౌరవం. సరే కాని ఏంటమ్మా సామాన్య, ఇలా అయిపోయావేంటి? ఎలా అయిపోయాను? నేను ట్రీట్మెంట్ కి వెళ్తున్నప్పుడు గులాబీ పువ్వులా ఉన్నావు. ఇప్పుడు మొహం అంతా వాడిపోయి కళ్ళల్లో జీవం లేకుండా ఉన్నావేంటమ్మా? అయ్యో, ఇంత పాడైపోయావేంటమ్మా? అమెరికా నుంచి వచ్చినందుకా? ఇక్కడ నీళ్లు నీకు పడ్డం లేదా తల్లి? విజయవాడ నీళ్లు ఎవరికైనా పడతాయి. మరి మన కోళ్ళు ఇలా అయిపోయిందేంటి? నిన్ను పట్టించుకోవడం లేదు కదా, అమ్మా అందుకే పైకి వెళ్దాం పదా. నువ్వు మాట్లాడుకురా. తను ఇలా ఉండడానికి కారణం నువ్వే అని నాకు అర్థం అవుతుంది. నువ్వు తనతో ప్రేమగా నడుచుకునుంటే తను ఇలా చిక్కుపోయేదా? ఆంటీ, సూర్యని ఏమనొద్దు ప్లీజ్. ఏరా, వింటున్నావా? నువ్వు తన విషయంలో ఎలా ఉన్నా తను మాత్రం నిన్ను ఒక్క మాట అన్నివ్వడం లేదు. ఇదిరా అసలైన ప్రేమంటే ఇది. అమెరికా నుంచి వచ్చినా ఎంత చక్కగా ఆలోచిస్తోంది, నీ మీద ఎంత ప్రేమ చూపిస్తోంది. ఆడపిల్లంటే నీలానే ఉండాలమ్మా సామాన్య. ఆంటీ, మీరు నన్ను మరీ పొగడేస్తున్నారు. అయ్యో, నేనేం లేని మాట అండలేదమ్మా. నా కోడలికి ఎలాంటి లక్షణాలుండాలని కోరుకుంటున్నారో ఆ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. ముఖ్యంగా ముందొక మాట వెనుకొక మాట చెప్పడం, రహస్యాలు అబద్ధాలు ఇలాంటివి నీలో అస్సలు లేవు. అదే నీలో ఉన్నా కూడా నాకు బాగా నచ్చింది. నీలా ఉండడం అందరికీ సాధ్యం కాదు. అందుకే నువ్వంటే నాకు ప్రాణం సామాన్య. నా తల్లి, నువ్వంటే నాకు అందుకే అభిమానం.
అయ్యో ఎంత సంతోషంగా ఉందో నాకు. ఒరే సూర్య వెళ్ళిపోయాడు. ఏంటండి మీరు స్తంభంలో అలా నిలబడిపోయారు? ఇక్కడ దాకా తోడొచ్చారు కదా, ఇక వెళ్ళండి, ఫ్రెష్ అవ్వండి. మీరు మిగతాది నాకు తెలుసు కదా. ఏమాయ్ ఆగు. వెళ్ళమన్నది ఆయన్ని, నిన్ను కాదు. చెప్పు చిన్నత్త. ఇవాళ మా ఇంట్లో పార్టీ ఉంది. ఆ విషయం నీకు తెలుసు అనుకుంటాను. విన్నాను. విన్నావు కాబట్టి వివరాలు చెప్పక్కర్లేదు. పార్టీకి నువ్వు కూడా రా. వస్తావుగా? ఏం వద్దులే చిన్నత్త. పర్వాలేదు, నాకిచ్చిన మాట మీద బాగానే నిలబడుతున్నావు. ఇది ఇలాగే కొనసాగించు. నీ నోటితో రాను అనే మాట అనిపించాలని నిన్ను రమ్మని పిలిచాను. రానని చెప్పి నాకు శ్రమ లేకుండా చేశావు. ఇంకో మాట, ఒకవేళ నా కొడుకు సూర్య నిన్ను రమ్మని పిలిచినా నువ్వు రాకూడదు. ఇష్టం లేదు సూర్య అని ఖచ్చితంగా చెప్పాలి. ఏంటి, సరేనా? సమాధానం చెప్పు. ఇదిగో ఇక్కడ అని పార్టీకి వచ్చావనుకో. నోనో లేదు. ఇలా చూడు, నువ్వు మా కుటుంబానికి చేసిన మోసం, నమ్మక ద్రోహం చాలు. అది అంతటితో ఆపేస్తే నీకే మంచిది. ఒక ఈ పార్టీ విషయంలోనే కాదు శామ్, నా సూర్యకి సంబంధించిన ఏ విషయంలో అయినా సరే నువ్వు తలదూరిస్తే సహించేది లేదు. ఏ అర్థమైందా? అమ్మ సామాన్య, ఆ శామ్ని పార్టీకి రావద్దని నీ ముందే చెప్పేశాను. నీకు సంతోషమే కదా? ఉండమ్మా, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఓకే. సూర్యకి నాకు మ్యాచ్ ఫిక్స్ అయిందని ఆంటీ అనౌన్స్ చేసే టైంకి ఆ శామ్ రాకపోతే థ్రిల్ ఏముంటుంది? అది రావాలి, ఆ మాటలు వినాలి, సిగ్గుతో చావాలి, ఏడవాలి. ఎస్, షీ మస్ట్ కమ్. రానంటే ఊరుకుంటానా? నేను రప్పిస్తానే సమంత. నీ కళ్ళల్లో ఏడుపు నేనేం చూడాలి. ఎస్. అత్తయ్య గారు. అమ్మా జయంతి, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇప్పుడే అత్తయ్య గారు. వచ్చి రావడంతోనే మీ దగ్గరికి వచ్చాను. ఎలా ఉంది ఇప్పుడు? ఆరోగ్యం బాగానే ఉంది కదా? అంతా కుదుటపడిందా? నడమంత్రపు సిరుంటే నరం మీద పుండు కూడా ఇట్టే మానిపోతుంది అని 25,000 రోజుకి 25,000 తగలేస్తే నయం కాదా ఏంటత్తా? రాజీ, నా కాఫీ ఇవ్వడానికి వచ్చావు కదా, ఆ కాఫీ ఇటివ్వు. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అత్త, డబ్బు పోతే పోయింది కానీ చెల్లి మాత్రం కొత్త గుమ్మడికాయలాగా నిగనిగలాడుతూ వచ్చింది. రాజీ, చెప్పాను కదా అనవసరమైన మాటలు మాట్లాడొద్దని. ఏంటా మాటలు? అక్క నోటికి సముద్రానికి ఆనకట్ట వేయడం ఎవ్వరి తరం కాదత్తయ్య గారు. నేను వస్తాను అత్తయ్య గారు. అవునవును, వెళ్ళు వెళ్ళు, పార్టీ పనులు చాలా ఉన్నాయిగా. అవునక్క, బాగా గుర్తు చేసావు. అసలు ఆగమేఘాల మీద నేను వచ్చిందే అందుకు. అమ్మ జయంతి, ఆరోగ్యం కుదుటపడి ఇన్నాళ్ల తర్వాత ఇంటికొచ్చావు. వచ్చి రావటంతోనే ఈ పార్టీలని ఇంత హడావుడి పెట్టుకోవడం ఎందుకమ్మా?